తెరిచాడు. తెరిచి బాబు కూర్చున్నాడు. తండ్రి ఇంకా కొద్దిగా ఆలస్యంగా రాలేదు దుకాణంలో. ఎక్కడి నుంచి ఒక ఆవు వచ్చింది. ఆవు వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి దుకాణం మనం తెరిచి పెడతాం, ధాన్యం కానీ బియ్యం కానీ పప్పులు కానీ తెరిచి ఆయన ముందర పెడతాం కనుక, దుకాణం ముందర పెడతాం కనుక ఆ ఆవు వచ్చేసేసి అది బుక్కుతా ఉన్నది. పప్పు బుక్కుతా ఉంటే పిల్లవాడు ఏమంటలేడు. అది ఎంత బుక్కుతుంది, సంచి అయితే తినదు కదా, అది ఏదో చారడో దోషడో తింటూ తినయి అనేసరికి తండ్రి వచ్చుండు. ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు, దరిద్రుడు నిన్నటి దాకా మంచిగానే ఉంటుంది కదా, ఆవును పట్టవేం రా, కళ్ళు కనిపిస్తలేవా అని తండ్రి అంటాడు. లేదు నాయన ఎంత తింటుంది, మన ఇంట్లో లోపల పెడితే ఆ గోదాములో పెడితే ఏంటి పందికొక్కులు ఎలుకలు తిన్నంత కాదు, అది ఆవు మన సకల దేవత స్వరూపం అంట. అందరూ పోయి దోషంతో పెడుతుంటారు, అది మన ఇంట్లో తింటే దాన్ని కొట్టాలని వద్దు అంటాడు. తాను కట్టి తీసుకొని వచ్చి ఆవును కొట్టి వీలు కొడతాడు.